गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंदचरणौ मनसा स्मरामि दयानंदचरणौ శిరసా నమామి। ఒక సాధకుడు ఏ చైతన్య ప్రకాశమైతే ఈ జడాన్ని వెలుగొందిస్తూ ఉందో, ఇది ఒక ప్రకృతి, ఇది ఒక పదార్థం. ఈ పదార్థజాతమైనటువంటి ప్రకృతిని ఏ చైతన్య ప్రకాశమైతే వెలుగొందిస్తూ ఉందో, ఏ ప్రకాశం ద్వారా ఇదంతా కూడా ఇంత అందంగా, అర్థవంతంగా, ఇంత ఒక క్రియాశీలకంగా కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, కాళ్ళు, చేతులు అన్నీ వాటి కర్మలను ఆచరిస్తూ ఇవన్నీ చేతనవంతంగా కనిపిస్తున్నాయి అని అంటే, స్వయంగా జడమై ఉన్నటువంటివన్నీ ఈ ప్రకృతి ఇంత చేతనంగా ఎలా ఉంటుంది అని విచారణ చేసినటువంటి సాధకుడు జడాన్ని అధిగమించి చేతనత్వ స్థితిని పొందుతున్నాడు. అక్కడ పొందుతున్నప్పుడు ఆ స్థితిని అద్భుతమైనటువంటి కోణంతో ఇక్కడ పరమాత్మ వర్ణిస్తూ ఇక్కడ చెప్తున్నారు 17వ శ్లోకంలో. నాతో పాటు ఒకసారి చెప్పండి. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం। జ్యోతిషాం అపి తజ్జ్యోతిః, అన్ని వెలుగుల కంటే అది మహా వెలుగు. అంటే మిగతావన్నీ వెలుగుతున్నాయి, అది వెలగట్లేదు, అది వెలుగొందిస్తూ ఉంది. ఇవన్నీ వెలుగుతున్నాయి, అది వెలుగొందిస్తూ ఉంది. బాగా ఆలోచించండి. ఏమండి వెలుగొందించడం అంటే ఏమిటంటారండి? అంటే ఇప్పుడు అక్కడ ఆత్మ కూడా అలా వెలిగిపోతుందంటారా? అంటే ఇప్పుడు మంచి 1000 వాట్స్ బల్బ్ పెట్టారనుకోండి, బ్రైట్గా వెలుగుతూ ఉంటుంది ప్రకాశం. దాని వెనకాల కరెంటు కూడా అంత వెలుగు ఉంటుందంటారా? కరెంటులో ఏమైనా వెలుతురుందా? కానీ కరెంటు లేకపోతే ఇది వెలగదు. ఇది వెలుగుతుంది, అది వెలుగొందిస్తుంది. వెలుగొందిస్తుంది, వెలుగుని అందిస్తుంది. గుర్తుపెట్టుకోండి, వెలుగొందిస్తుంది, వెలుగుని అంటే అర్థం ఏంటి? ప్రకాశించడం అనేది ఆ ఉపాధి యొక్క ధర్మం. ఆ లైటింగ్ అనేది దాని ధర్మం. దాని ధర్మం లైటింగ్. కానీ ఆ లైట్కి వెనకాలుండేటువంటి శక్తి ఏదైతే ఉందో, ఏదైతే కారణమై ఉందో, దేనివల్ల అంత ప్రకాశం దాని నుండి వస్తుందో, ఈ ప్రకాశాన్ని దాంట్లో చూడాలంటే చూడలేరు. రెండోది, మనకు ఉపాధి కనపడుతుంది, ప్రకాశం కనపడుతుంది. కానీ ఈ ఉపాధిని ప్రకాశించేటువంటి లోపల ఉండేటువంటి ఆ సూక్ష్మ అంశాన్ని వెలుగొందించే శక్తి మాత్రం మనకు కనపడదు. ఇప్పుడు అది కనబడట్లేదు అని మనం వెళ్ళి అమాంతం వెనకాలకి వెళ్ళి చేపెట్టి ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనమే కనబడకుండా పోతాం. అది కనబడడం కాదు, మనం కనబడకుండా పోతాం. కాబట్టి కనబడట్లేదు కదా అని లేదు అని అంటే పొరపాటు. అందుకనే జ్యోతిషాం అపి తజ్జ్యోతిః, ఇన్ని రకాలుగా వెలుగొందేటువంటి ఈ ఇంద్రియాలు చూడండి. కళ్ళు ఎంత అందంగా చక్కగా అన్నిటినీ చూస్తుంది కళ్ళు తెరిచి. నోరు మాట్లాడుతుంది, ఎంత వెలుగండి, ప్రకాశం ఇది. మాట అంటే ఎంత ప్రకాశం, ఎంత వెలుగది, ఎంత శక్తిని వాడుతున్నాం మనం. చూస్తున్నామంటే ఒక శక్తిని వాడుతున్నాం, వింటున్నామంటే శక్తిని వాడుతున్నాం. అందుకనే ఏ ఇంద్రియమైనా దెబ్బతింటే కళ్ళు శక్తిహీనమైపోయింది అని అంటాం, నోరు శక్తిహీనమైపోయింది, చేతులు చచ్చుపడ్డాయి, శక్తిహీనమైపోయింది, కాళ్ళు చచ్చుపడ్డాయి, శక్తిహీనమైపోయింది. కాబట్టి శక్తిహీనత అవిటితనానికి సంకేతం.
ఆ ఇంద్రియం మంచి స్పష్టంగా ఉండి ఆ చేతనత్వం కనుక ప్రసరిస్తూ ఉంటే ఆ అవయవం కూడా చక్కగా పనిచేస్తుంది. కళ్ళనేటువంటి అవయవం, దాని వెనక ఉండే ఇంద్రియం, ఆ ఇంద్రియాన్ని కళ్ళని రెండింటినీ కూడా వెలుగొందించేది చైతన్యమే. ఇప్పుడు మనకు కనపడేటువంటి ఉపాధి ఈ తెల్లగా ఈ అద్దం పెట్టి ఒక బాక్స్ లాగా లైట్ ఉంది, కానీ దాంట్లో ఫిలమెంట్ ఉంటుంది, దాంట్లో ఇలాగ బల్బు లాగా సన్నగా ఇలా ఉంటుంది. అది కూడా స్థూల ఉపాధి. దాంట్లో ఇలా 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 సన్న తీగ ఉంటుంది, అది సూక్ష్మం. ఆ వైర్లు తెగిపోతే ఇంక ఇది ఎంత కొత్తదైనా ఎంత బాగున్నా పనిచేయదు. అలాగనే లోపల కనుక అది తెగిపోతే ఇంకేది, కళ్ళు కొత్తవే, పుట్టాడు పిల్లాడు అప్పుడే పుట్టాడు, కానీ కళ్ళు బాగానే ఉన్నాయి, ఉపాధి బాగుంది, అవయవం బాగుంది, ఇంద్రియం కట్టయింది అనుకోండి కనపడదు. కాబట్టి ఉపాధి ఒకటి, ఉపాధి లోపల ఇంద్రియాలు ఒకటి, ఇంద్రియ శక్తులు ఒకటి, ఇంద్రియాన్ని ఉపాధిని కలిపి నడిపించేది ఒకటి. బాగా ఆలోచించండి. కాబట్టి ఆ ఇంద్రియాలలో మనకు ఇంద్రియాలని కరణములు అని అంటారు. ఆ కరణాల్లో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కూడా కరణాల కిందనే వస్తుంది, అంతఃకరణము అని అంటారు వాటిని. కాబట్టి ఈ రకంగా లోపల ఇన్నింటినీ కూడా కలిపి ప్రకాశింపజేసేటువంటిది ఏదైతే ఉందో, అందుకనే చక్షుషః చక్షుః, శ్రోత్రస్య శ్రోత్రం, యద్వాచోః వాచం, యన్మనసో మనోయత్ తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదమెదిదముపాసతే. ఎంత బాగా వెలుగుతుందో. ఏమండి ఈ లైట్ ఎక్కడిదండి, ఈ కంపెనీది అన్నీ మాట్లాడతాం. అది వెలగలేదనుకోండి, ఏమండి కరెంటు ఉందంటారా? కరెంటుకి కంపెనీ లేదు, లైట్కి కంపెనీ ఉంటుంది. ఒక ఉపాధికి బ్రాండ్ ఉంటుంది, కానీ శక్తికి ఏ బ్రాండ్ లేదు. ఉందా? నథింగ్ డూయింగ్. లైట్కి ఒక కంపెనీ ఉంటుంది, బ్రాండ్ మార్క్ ఉంటుంది, ISI మార్క్ అవన్నీ వేస్తారు. కానీ కరెంటుకి ఎవడైనా మార్క్ వేస్తాడు? దొరుకుతుందా? దొరకదు. అది లేదు కదా అని, అది కనబడట్లేదు కదా అని దీన్నే చూస్తూ కూర్చుంటే ఇది వెలగదు. కాబట్టి ఇంత ఉపాధికి, అంత సూక్ష్మానికి హేతు అది. అందుకని ఇక్కడ ఇంత మాంసమయమైనటువంటి దేహం, ఈ ఇంద్రియాలు, అవయవాలు, లోపల బయట అన్నిటితోటి కూడుకున్నటువంటి ఈ పిండమయమైన దేహం ఇంత అర్థవంతంగా, ఇంత స్ఫూర్తితో, ఇంత అందంగా చక్కగా ఇలా ఉందనంటే, చూస్తూ, నడుస్తూ, తాగుతూ, తింటూ, పరుగెడుతూ, కూర్చుంటూ, లేస్తూ, మాట్లాడుతూ, వింటూ ఇన్ని చేస్తున్నాయి అని అంటే, ఇన్ని చేయించేది ఎవరు? అవునా? ఇక్కడ మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, అక్కడ వీడియో ఇది జరుగుతుంది, తర్వాత మీరు నన్ను చూస్తున్నారు, ఇది రికార్డింగ్ అవుతుంది, అక్కడ ఎవరో వచ్చి కూర్చుంటున్నారు, అక్కడ ఏదో అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. ఇన్ని క్రియలు జరగాలి అని అంటే ఈ క్రియలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. దీనికి ఒక వేదిక ఉంది ఈ క్రియలన్నీ జరగడానికి. సపోజ్ ఈ వేదిక, నేను ప్రోగ్రామ్ అయిపోయింది, వెళ్ళిపోయాను అనుకోండి, మీరు కూర్చొని మళ్ళీ ఎల్లుండి వచ్చిన తర్వాత ఇలా కూర్చుంటారా? రేపు అయిపోయిన తర్వాత రోజు కూడా వచ్చి ఇలా అంతమంది వచ్చి కూర్చుంటారా? అక్కడ స్టాల్ ఉంటుందా? వీడియో వాళ్ళు కూడా ఇలా పెట్టి కూర్చుంటారా? నేను లేకుండా ఈ లైట్లు, ఇన్ని లైట్లు వేసి పెట్టి కూర్చుంటారా? ఎంత తెలివి తక్కువ వాళ్ళు ఆ పని చేయరు. ఏది పోతే ఇంక ఇవన్నిటికీ క్రియలన్నీ ఆగిపోయి ఇక్కడ స్తబ్దమైపోతుందో, ఏది ఉంటే ఇన్ని క్రియలు జరుగుతున్నాయో, ఇన్ని క్రియాకలాపాలు జరుగుతున్నాయో, ఆ ఒక్కదాన్ని ఇక్కడ అంటున్నారు జ్యోతిషామపి తజ్జ్యోతి. అదే యథార్థమైనటువంటి ప్రకాశము. దాన్ని ప్రకాశము అనరు, దాన్ని చైతన్యము అని అంటారు. ప్రకాశము అని అంటే వెలిగేది, చైతన్యము అని అంటే అది వెలిగేది కాదు, అన్ని వెలుగులకి అధిష్టానమై ఉండేది. అది వెలగదు, కానీ అన్నిటినీ ఏది వెలగాలన్నా అది లేకపోతే వెలగదు, అన్నిటికీ శక్తినై ఉంటుంది. కాబట్టి తమసః పరముచ్యతే. తమస్సు అంటే అజ్ఞానము, పరముచ్యతే అది అజ్ఞానము కంటే అవతల ఉండేది, చీకటి కంటే అవ్వలనుండేది. అందుకనే పోతన కూడా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంచీకటికిన్ అవ్వల నెవ్వండు నేకాకృతినై వెలుగొందువాడు. పెంచీకటికిన్ అవ్వల ఎవ్వండు నేకాకృతినై వెలుగొందువాడు.
అంటే తమసః పరముచ్యతే. లోపల మనం ఆలోచిస్తే, మనం సరిగ్గా నిగూఢంగా చూడగలిగితే, ఏ అజ్ఞానమైతే లోపల ఉందో దట్టంగా, ఆ అజ్ఞానం దాకా వెళ్ళగలిగితే, అంటే దేహము, మన యొక్క కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు అనబడేటువంటి ఇంద్రియాలు, లోపల ఇంద్రియ శక్తులు, అవయవాలు, మాంసము, ఎముకలు, ఇవన్నీ స్థూలం. దీన్ని దాటిన తర్వాత ఆలోచన, మనస్సు, బుద్ధి, నిర్ణయం చేసేది, అహంకారం, నేను కర్త, నేను భోక్త అనేది, చిత్తము, ప్రాణాలు, ఇవన్నిటిని ఒక్కోటి మీరు ఎక్కుతూ పోతే ఒక దగ్గరికి వెళ్ళగానే అన్నిటినీ గుర్తిస్తారు. ఒక దగ్గరికి వెళ్ళగానే ఇక గుర్తించడానికి ఏమీ దొరకకుండా మీరు అలాగ బిక్కుమంటూ ఉంటారు. అదే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటనంటే, దేన్నైతే మనం గుర్తిస్తున్నామో, శరీరం మనకు తెలుస్తుంది, మన కళ్ళు మనకు తెలుసు, మన ముక్కు, బాహ్యంగా ఉండేవన్నిటినీ కూడా మనం రోజు చూసుకుంటున్నాం. కాబట్టి కళ్ళు మూసుకుని ఒకసారి ధ్యానంలో దేహేంద్రియాదులన్నిటినీ కూడా గుర్తిస్తే, కాళ్ళు, ముక్కు, మన గోరు, వెంట్రుకలు, ముఖము, కళ్ళు, దవడలు, తర్వాత పెదవులు, మన యొక్క ఐలిడ్స్ కానీ, ఇయర్స్ కానీ, చీక్స్ కానీ, తర్వాత మెడ, మన యొక్క శరీరము వెనక, ముందు, సైడ్స్, పైన, క్రింద అన్నిటినీ, మన యొక్క స్థూలాన్ని జస్ట్ ఒక రౌండప్ చేసి లోపల చూస్తాం. ఇప్పుడు ఇదంతా బయట అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళితే ఇదంతా మెదడు, అక్కడి నుంచి నరాలు అన్నీ వ్యాపించి ఉన్నాయి. మొత్తం నరాలంతా కూడా నర్వస్ సిస్టమ్, బ్లడ్ అలాగా ఫ్లో అవుతూనే ఉంది. ఆ నరాల ద్వారా లోపల రక్త ప్రసరణ జరుగుతుంది. చర్మం కప్పుంది, మాంసపిండం, ఎముకల గూడు, తర్వాత లోపల ప్రేగులు, తర్వాత మెడ దగ్గర ఇవన్నీ బోళ్ళు ఇలాగా లోపల చూస్తూ పోతే లోపల ఇవంతా ఒక అవయవాలు. గుండె కొట్టుకుంటూ ఉంది, ఇక్కడ లంగ్స్ ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, ప్యాంక్రియాస్ ఉన్నాయి, గ్రంథులు ఉన్నాయి. ఇవన్నీ నిజంగా చూస్తుంటే లోపల అదో రకమైన ప్రకృతి. బయట చూస్తే చర్మం కప్పి ఇదో రకంగా ఉన్నాయి. సో ఇది బయట, ఇది లోపల. ఈ రెండింటినీ చూసిన తర్వాత ఇది స్థూలము, ఇది కాదు. దీన్ని నడిపించేది ఏంటి? ప్రాణము. ఆ ప్రాణ గ్రంథుల్ని మనం చూస్తుంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం అనేటువంటి ఆ వాయువులన్నిటినీ మనం దాటితే అబెబే ఇది కూడా బయట నుంచి వచ్చే గాలి ఇన్ని రకాలుగా మారుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. అది కాదు. అప్పుడేంటి? మళ్ళీ ఆలోచన, దీనన్నిటిని ఆలోచించేది. మనస్సుని మనం గుర్తిస్తాం. బుద్ధి, అబ్బా ఇది కాదు ఇది అని మన యొక్క ప్రజ్ఞ, మన జ్ఞానము, మన తెలివి, మన యొక్క ఇవన్నిటినీ కూడా మనం గుర్తిస్తాం. తర్వాత చిత్తము, ఆలోచించేది. అలాగనే అహంకారం, నేనండి, నేను చేస్తున్నాననేది. ఇక్కడి దాకా మన గుర్తింపు వెళుతుంది. ఇక ఆ తర్వాత గుర్తించు, తర్వాతది ఏమిటో అంటే కొంతసేపు చూస్తాం, ఏమోనండి నాకేం కనబడట్లేదండి అంటే, నాకు ఏమీ కనబడట్లేదు అనే స్టేట్మెంట్ మీరు చూడండి. నాకేమీ కనబడట్లేదు అని అంటే, నువ్వు ఉన్నావు కదా, ఉన్నానండి. నువ్వు అక్కడ ఎలా ఉన్నావు? ఏమిటోనండి నాకేం కనబడట్లేదండి. ఇంకా కిందవే ఇవన్నీ, స్థూలదేహము, లోపల అవయవాలు, ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ దాటిపోయాం. ఇప్పుడు అన్నీ దాటి పైకి ఎక్కాను. ఇప్పుడు ఏముంది నీ చుట్టుపక్కల? ఏమోనండి నాకేం కనబడట్లేదండి. ఏమీ కనపడటం లేదు, నాకేమీ తెలియటం లేదు అంటున్నామే, అదే చీకటి, అదే అజ్ఞానం, అదే తమస్. ఆ తమస్సుకి అవ్వల ఉండేది. ఇప్పుడు ఏమీ తెలియటం లేదు అనేవాడు ఇప్పుడు విచారణ చేస్తే అన్నీ తానై ఉన్నాను అనే స్థితికి చేరుకోవాలి. నాకు ఏమీ తెలియటం లేదు అనేవాడు సరిగ్గా వాడిని ఇప్పుడు గురువుగారు పట్టుకుని సాధన చేయిస్తే వాడు ఒక సాధకుడే. వాడు సరైన విచారణ చేయగలిగితే అప్పుడు అన్నీ తానే కనిపిస్తుంటాడు అక్కడ. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నాకు ఏమీ తెలియడం లేదనే అజ్ఞానాన్ని, ఆ తమస్సుని ఇక్కడ ఏమంటున్నారనంటే తమసః పరముచ్యతే. నాకేమీ తెలియటం లేదనేటువంటిది ఉందే, ఆ పొర, అదే తమస్, అదే అజ్ఞానం. ఏమీ తెలియనివ్వకుండా పొర. చూడండి, ఏమంటే పొర ఉంటే అవతలది కనపడుతుంటుందిగా, ఏం కనపడదు. అది కంటికి పొర వచ్చిందనుకోండి, తిమిరం, కంటిలో పొర పుట్టిందనుకోండి, ఎలా ఉంటుంది వాడికి దృష్టి? ఏమిటోనండి, ఇది మూస్తే ఏం కనపడట్లేదండి, ఇది తెరిస్తేనండి అదే కనపడుతుంది. ఇది మూసామనుకోండి, దీంతో బాగా కనపడుతుంది. ఇది మూసేసి తెరిచిన ఏం కనపడట్లేదు. కారణం పొర కమ్మింది. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తారు? ఆ పొరని తొలగిస్తారు. ఆ పొర ఎలా ఉంటుందంటే మన చర్మంలాగా ఉండదు పొర, అసలు అది కనపడదు. ఆ పొర
మీరు మంచి ఒక ఆప్థల్మాలజిస్ట్ని అడగండి, మనకు కంట్లో ఏదైతే పొర కప్పుతుందో క్యాటరాక్ట్ ఆపరేషన్ అంటారు కదా, క్యాటరాక్ట్ అంటారు కదా, అంటే ఒక పొర కమ్మిందని అంటారు కదా, ఆ పొరని డాక్టర్ని అడగండి, ఏమంటే ఆ పొర ఒకసారి తీసిన తర్వాత నాకు ఇస్తారా అని అడగండి. అది మనకు కంటికి కనపడదు, అది చాలా సూక్ష్మంగా ఉంటుంది పొర. కంటికి అంత సూక్ష్మమైన పొర కమ్మితేనే బయటిది ఏం కనపడట్లేదే, లోపల ఇంకా అజ్ఞానం ఇంకెంత సూక్ష్మంగా కమ్ముంది, నన్నే కనపడనివ్వకుండా చేస్తుంది. కంటిలో కమ్మిన సూక్ష్మమైన పొర ప్రపంచాన్ని చూడనివ్వకుండా చేస్తుందే, బుద్ధిలో కమ్మిన అజ్ఞానం అనే మహా 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 సూక్ష్మాతి సూక్ష్మమైన పొర నన్నే కనబడనివ్వకుండా, నన్నే నాకు అర్థం కాకుండా చేస్తుంది. అందుకని ఇప్పుడు ఇవన్నీ దాటి అక్కడ నిలబడ్డ నువ్వెవరు అయ్యా అంటే, ఏమోనండి నాకేం కనబడట్లేదండి, నాకేం తెలియట్లేదు, నాకేం అర్థం కావట్లేదు, నేను దేహం అయితే కాను, అవయవాలైతే నేను కాను, ఈ మాంసమయమైనటువంటి పిండం కాను, ప్రాణం కాను, మనస్సు కాను, బుద్ధి కాను, ఇవేం కాను, మరి నేనెవరో నాకేం అర్థం కావట్లేదండి. అంటే నేను ఇవేవి కాను అని చెప్పగలుగుతున్నాను, కానీ నేనయ్యున్నది నాకు అర్థం కానివ్వట్లేదని అంటే అదే అజ్ఞానం కదా. నేను పరిపూర్ణానందాన్ని స్పష్టంగా చెప్తాను, ఏమో మీరు ఎవరిని అడిగి నాకేం తెలియదండి అని చెప్పలేను నేను. ఆ మూర్ఖత్వం, పిచ్చి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎంత పిచ్చి లోపల లేకపోతే వీడికి అన్నీ నేను కాదంటున్నాడు, మరి నువ్వెవరంటే ఏమో నాకు తెలియట్లేదు అంటున్నాడు. కాబట్టి ఇది ఎంత పెద్ద పిచ్చి, ఇది భ్రమ కదా, ఎంత ప్రమాదం ఇది. అందుకనే ఇక్కడ అంటారు జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. జ్ఞానం అంటే తెలివి, జ్ఞేయం అంటే తెలుసుకోవలసినది, తెలియబడేది. జ్ఞానగమ్యం తెలియబడేది దేని ద్వారా తెలియబడుతుంది? తెలివి ద్వారానే తెలియబడుతుంది. జ్ఞానగమ్యం, జ్ఞానేన గమ్యం, జ్ఞానగమ్యం తెలివి ద్వారానే తెలియబడుతుంది. అందుకనే ఇక్కడ బాగా ఆలోచించండి, శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. ధ్యానానికి ఇవ్వలేదు, కర్మకు ఇవ్వలేదు. భక్తి, కర్మ, ఉపాసన, జపము, పారాయణ, ధ్యానము, తీర్థాటన, క్షేత్రాలకు వెళ్ళడం, పూజ, నామస్మరణము, సంకీర్తన, ఉపవాసము, వ్రతాలు, నోములు, ఇవన్నీ ఏమీ తప్పు కావు, ఇవి ఏవి దోషాలు కావు. కానీ ఇవి నిన్ను తెలియజేయడానికి కావు, పనికిరావు. ఇవన్నీ నన్ను తెలుసుకునేదానికి ఏ తెలివినైతే నేను కోరుకుంటున్నానో ఆ తెలివిని అందించడానికి ఇవన్నీ కొంత 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 సహకరిస్తాను. ఏ తెలివినైతే నేను కోరుకుంటున్నానో ఆ తెలివిని అందించడానికి ఇవన్నీ కొంత 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 సహకరిస్తాయి. అంతవరకు ఎందుకు సహకరిస్తాయి ఇవి? అంతఃకరణ శుద్ధికి మాత్రమే. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ న కించిత్ కర్మకోటిభిః. నాకు ఒక పూజ, ఒక వ్రతం, ఒక నోము, ఒక ఉపాసన, ఒక ఆరాధన, జపం, పారాయణ, లేకపోతే ఒక దానం, ఇవన్నీ కూడా అంతఃకరణ శుద్ధికి గొప్ప సాధనాలు. గుర్తుపెట్టుకోండి, ధ్యానము అది కూడా అంతఃకరణ శుద్ధికి సాధనం. అందుకనే ధ్యానానికి జ్ఞానానికి ఉచ్చారణలోనే చాలా కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది, తేడా తెలియకుండా ఉంటూ ఉంటుంది. ధ్యానము, జ్ఞానము. ధ్యానము అనంటే అన్ని ఇంద్రియాలన్నింటినీ వెనక్కి లాక్కొని లోపల ఏదో ఒక విషయాన్ని పెట్టుకుని దానితో అలాగ వ్యవహారం చేయడం. జ్ఞానము అనంటే విషయమే లేదు, విషయీ వాడే నాకు విచారణ. విషయాన్ని కాదు నేను విచారణ చేసేది, విషయీ. ఎవడైతే విషయాన్ని ఆలోచిస్తున్నాడో వాడి గురించి నేను ఆలోచన మొదలుపెట్టాను, అది జ్ఞానం. కాబట్టి ఇక్కడ జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. అంతేకాదు, జ్ఞానగమ్యం అంటే జ్ఞానేన గమ్యం అంటే జ్ఞానము చేత పొందబడేది, జ్ఞానము చేత చేరుకోబడేది. ఏమిటి? మోక్షం. ఇంకా దేని చేత పొందబడేది కాదు. అందుకనే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే.
జ్ఞానేన సదృశం ఇహ పవిత్రం న విద్యతే. జ్ఞానం కంటే పరమ పవిత్రమైన సాధనం ఈ లోకంలో ఇంకొకటి లేదు. కాబట్టి ఇక్కడ జ్ఞానాన్ని చెప్తూ, అయితే ఈ జ్ఞానము చేత పొందబడేదంటున్నావు కదా, అంటే తెలివి చేత తెలియబడేదంటున్నావు కదా, ఈ తెలివి ఎక్కడ కలగాలి, తెలియబడేది ఎక్కడ ఉంది? తెలియబడేది ఎక్కడుంది? దానికి తెలివి ఎక్కడ కావాలి? తెలియబడేది నేనే, తెలివి నేనే. అది సమస్య. అర్థమైందా? తెలియబడేది నేనే, తెలివి నేనే. స్వామి, తెలియబడేది నేనే, తెలివి నేనే అయితే ఎందుకు తెలియకుండా ఉంది ఇంతకాలం? అదే అజ్ఞానం. అదే అజ్ఞానం అనేది. ఇంకేంటి అజ్ఞానం? తెలియబడేదే నీ స్వరూపం, తెలివి నువ్వే, రెండూ నువ్వై ఉన్నావు, కానీ నీకు నువ్వు తెలియబడట్లేదు. దట్ ఈస్ అజ్ఞానం. అందుకనే అజ్ఞానం మాయ యొక్క గొప్పతనం. అది మాయ అంటే తెలియని దాని గురించి కమ్మడం కాదు, తెలుసున్న దానిని కప్పడమే మాయ యొక్క లక్షణం. తెలియని దాన్ని మనం తెలియట్లేదు అనుకుంటే అది మాయ లక్షణం కాదు, అది తెలివి లేని లక్షణం. అది మాయ యొక్క గొప్పతనం కాదు. ఇప్పుడు ఒక మాయావి ఇంద్రజాలికుడు వస్తాడనుకోండి, ఇప్పుడు వాడు ఇలా అనగానే ఇలా డబ్బులు వచ్చేస్తాయి. అది రాదు అని మనకు తెలుసు, అది లేదు అని మనకు బాగా తెలుసు. ఇలా అంటే డబ్బులు వస్తే వాడికి మన టికెట్తో పని ఉంటుందండి. మనం ఇచ్చిన డబ్బుతోటే వాడు పప్పు అన్నం తింటాడు, కానీ వాడు ఇలా అనుకున్న డబ్బుతో తినడు. వాడు నిజంగా ఇలా అంటే డబ్బులు వచ్చేస్తే వాడు మనకెందుకు ఇవన్నీ చేసి టికెట్ పెట్టి మన దగ్గర డబ్బులు అడుక్కోవాలి? వాడికి కావాల్సి వచ్చినప్పుడు ఎలా అనుకోవచ్చుగా. అది లేదు, వాడికి తెలుసు, మనకు తెలుసు. కానీ మన ఇద్దరికీ తెలిసిన వాడు ఎంత గొప్పవాడంటే, తెలిసున్న మనల్ని తెలివి లేని దద్దమ్మల్లా కూర్చోబెడతాడు 2 గంటలు. అది వాడి యొక్క గొప్పతనం. ఆఫ్టర్ ఆల్ వీడికే ఇంత తెలివిగల వాళ్ళని దద్దమ్మల్ని చేయగలిగిన శక్తి ఉంటే అబ్రకదబ్ర అనుకుంటూ మమ మాయా దురత్యయా దైవీహ్యేషా గుణమై, మనల్ని కింద నుంచి పైకి, పై నుంచి కిందకి తోడడానికి ఆ మాయకి ఉన్న పెద్ద కష్టం ఉంటారా? అనక్కర్లేదు కూడా. వాడైతే ఇలా అంటే పడాలి, ఆవిడికి ఏమీ అనక్కర్లేదు, మనం పడిపోతూనే ఉన్నాం. మనం పడడానికి ఆవిడేం చెయ్యక్కర్లేదు, మాయా. అర్థమైందా? కాబట్టి ఆ మాయా అనేటువంటిది చాలా ఒక ప్రధానమైన కీలకమైన అంశం ఇక్కడ. ఆ మాయా అనే శబ్దాన్ని కనుక మనం వాడకపోతే, ఇక్కడ తెలియబడేది నేనే, తెలివి నేనే అయితే నాకెందుకు తెలియకుండా ఉన్నాను, నేనెందుకు పుట్టాను, నేనెందుకు జీవుణ్ణి అని ప్రశ్నలన్నీ వస్తాయి. ఎందుకు అయ్యావు అని అంటే మాయా. ఏమండి, ఆ మాయ ఎప్పుడో ఒకప్పుడు నన్ను పట్టుండాలి కదా, అంతకుముందు నాకు తెలివి ఉంటుందిగా, అప్పుడు మాయ పట్టితే కూడా ప్రయోజనం లేదుగా. అదేం లేదు, ఇది అనాది. అది ఎలా అంటారండి? అనాది అంటే ఏంటంటారండి? ఒకసారి చెప్పండి. ఎప్పుడు బిగినింగ్ లేదు, ఇది అనాది. అంటే ఎలాగండి? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చూడండి, మీ అందరికీ ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చా? రాదు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ రాదు. ఎప్పటి నుంచి రాదు మీకు? అదేంటండి ఇప్పుడు అడిగారు? అసలు మాకు వచ్చాను ఆలోచించాం, రాదు. ఇప్పుడే, ఇప్పుడు నుంచి రాలేంది కాదు. నిన్న వచ్చా? అయితే నిన్న కూడా రాలేదండి, మొన్న అండి రాలేదు. ఓహో, మొన్న కూడా రాదనమాట. ఏముండోయ్, మొన్న వచ్చుంటే ఈరోజు కూడా గుర్తు తెచ్చుకొని చెప్తాం కదా. మొన్న కూడా రాదు, మరి ఆ మొన్న రాదు. అబ్బా, ఆ మొన్న కాదండి, అది చాలా కాలం నుంచి రాలేదు. చాలా కాలం అంటే ఇప్పుడు ఎంత మీకు? ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి. అంటే ఒక 20 ఏళ్ల క్రితం నుంచి రాలేదా? 20 ఏళ్ల క్రితం అంటారేంటండి బాబు? నేను పుట్టినప్పటి నుంచి రాలేదు. ఓహో, అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు ఫ్రెంచ్ తెలియదు అనమాట. నువ్వు పుట్టకముందు నాకేం తెలిసింది అంటే, నీకు ఒక భాష మీద ఉండే అజ్ఞానమే ఎప్పుడు వచ్చిందో తెలియట్లేదే. నీ అజ్ఞానం ఎప్పుడు నేనేం చెప్పగలను? అనాది. అనాది కాబట్టే మనం కూడా అర్థం కాకుండా తిరుగుతూ ఉన్నాం. అనాది మాయయా సుప్తః జీవః.
ఆ అనాది మాయ, అది మాయ ఇప్పుడు ప్రారంభమైంది కాదు, నిన్న మొన్న ప్రారంభమైంది కాదు. కాబట్టి ఇప్పుడు ఉందా లేదా? ఉందండి. ఇప్పుడు ఫ్రెంచ్ భాష నీకు వచ్చా అని అడిగామనుకోండి, ఇప్పుడు వాడికి ఫ్రెంచ్ వస్తే చాలా పనులు అవుతాయి. నాకు రాదండి అన్నాడు అనుకోండి, వాడికి నేర్పడం, వాడితో పని చేయించడం ముఖ్యమా? ఇది ఎప్పుడు రాలేదు, ఒకసారి ముందెళ్ళు, ఇంకా ముందెళ్ళు, ఇంకా ముందెళ్ళు అని అటు పంపడం ముఖ్యమా? ఇప్పుడు రాలేనితనాన్ని ఎంక్వైరీ చేయడం ముఖ్యమా? దాన్ని నేర్చుకుని ముందు బయటపడడం, పని పూర్తి చేసుకోవడం ముఖ్యమా? ఇప్పుడు నాకు మాయ అండి, ఎప్పుడండి అని మొదలు పెట్టండి. ఎప్పుడు, ఎన్ని జన్మల్లో పోతూ ఉండండి అలాగా. మాయ ఎప్పుడు ప్రారంభమైందో మన విచారణ కాదు, మాయ పోతుందా పోదా నా విచారణ. అది పోతుందైతే దాని గురించి మాట్లాడండి, అది పోదైతే ఇంక వదిలేయండి, ఇంక దాని గురించి మాట్లాడు. అది ఎప్పుడు పడితే నాకెందుకు, ఇంక పోందానికి, ఇంక మనకి ఎందుకు, అది పోందానికి ఎప్పుడు పడితే మనకి ఎందుకు? అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనకు ఈ అజ్ఞానం అనేది మనం నివృత్తి చేసుకోగలమా లేదా? అజ్ఞానం నుంచి బయట పడగలమా లేదా? ఎస్, పడగలం. ఎలా? ఎందుకనంటే అజ్ఞానం ఎక్కడుంది? హృది. అజ్ఞానం ఎక్కడుంది? హృది. అంటే నాలోనే ఉంది అజ్ఞానం. ఓహో, నాలోనే అజ్ఞానం ఉందండి, బాగుంది. సరే, ఆ అజ్ఞానాన్ని ఎవరు గుర్తించాలి? నేనే గుర్తించాలి. ఓహో, నాలోనే అజ్ఞానం ఉంది, నేనే గుర్తించాలి. ఇప్పుడు నేనేం చేయాలి? అజ్ఞానాన్ని తొలగించాలి. అవునా? ఓహో, దేంతో తొలగించాలండి? దేంతో తొలగించాలి అజ్ఞానాన్ని? ఇంకో అజ్ఞానంతో తొలగిస్తామా? లేదు. దేంతో తొలగిస్తాం? జ్ఞానముతో తొలగిస్తాం. అవునా కదా? చీకటి ఉంది, దేంతో పోగొడతాం? ప్రకాశం, వెలుతురు వేగానే పోతుంది. అలాగని ఇప్పుడు అజ్ఞానం ఉంది, దీన్ని దేంతో పోగొడతాం? జ్ఞానంతో పోగొడుతున్నాం.